ఎట్లా అనిపిస్తుంది అంటారు? అంటే మనం చూస్తున్న మొదటి నుండి ఆ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కౌన్సిలర్లని టీడీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ, ఈ యొక్క స్టాండింగ్ కమిటీకి సంబంధించిన మెంబర్ల ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు పాల్పడడం కానీ సంఘటనలు చూసాం. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఎట్లా చూడొచ్చండి? ముందు నుంచి కూడా పార్టీ పరంగా పటిష్టంగా ఉన్నాము, అధిక సంఖ్యలో ఉన్నాము. అయినా సరే ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా వ్యవహరించి తగినంత స్ట్రెంత్ లేకపోయినా క్యాండిడేట్లను పెట్టి డబ్బుతో ప్రలోభాలు చేసి ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఓటింగ్ చేయించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఇక్కడ విఫలమైన సంగతి క్లియర్ కనపడుతుంది. మరొకసారి మా గెలిచిన 5 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు, మా డిప్యూటీ మేయర్లకు, కార్పొరేటర్లకు, మా పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కర్నూలులో వైఎస్ఆర్సీ పార్టీ చెక్కు చెదరలేదు. ఖచ్చితంగా మొన్న ఏదో రకరకాల ప్రలోభాలతో పోయిండొచ్చాము, కానీ ఇప్పటికైనా సరే తెలుగుదేశం వాళ్ళు ఇట్లాంటి జిమ్మికులు కట్టిపెట్టాలి. ఎందుకంటే ఓటర్లకు సామాన్యమైన ఓటర్కు ప్రలోభాలు పెట్టినట్టు కార్పొరేటర్లకు కూడా అదిగో డబ్బులు ఇదిగో డబ్బులు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, మైండ్ గేమ్ 3-4 రోజులు బట్టి ఒకటే మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అయినా వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తూ మా కార్పొరేటర్లందరూ వెన్నుదన్నుగా పార్టీకి నిలబడినారు. వాళ్ళకందరికీ పేరు పేరున మా జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి అందరికీ, పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం